చక్కటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మరి నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరంలో మీకు ఏర్పాటు చేయబడిన పాఠం ఆశీర్వాదం నాడు నేడు. ఏమండి? ఆశీర్వాదము నాడు నేడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఈ పాఠాన్ని పెట్టడానికి గల కారణం, నేడున్న క్రైస్తవులలో సరైన బోధన విధానాలు లేవు. బోధలు పలు రకాలుగా మారిపోయాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధలు చేస్తున్నారు. ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో తెలుసుకోలేకపోతున్నాం. కనుక బైబిల్లో ఏమి వ్రాయబడిందో తెలుసుకోవాలనే, మన కళ్ళు తెరిపించాలనే ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. నిజంగానండి, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో అందరికీ నచ్చే మాట ఆశీర్వాదం. అందరు ఇష్టపడతారండి ఈ ఆశీర్వాదం అనే మాటను. ఎందుకంటే ఆశీర్వాదం అనగానే దీవెన. ఎవరొద్దనుకుంటారు చెప్పండి ఆశీర్వాదం దొరికితే? కనుక ఈనాడిని తెలుసుకున్న కొంతమంది ఏం చేశారంటే, ఓహో వీళ్ళు దీవిస్తామంటే వీళ్ళు దేనికైనా రెడీనా, వీళ్ళని ఆశీర్వాదిస్తామంటే వీళ్ళు ఏదైనా చేస్తారా అని ఈరోజు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదిగో మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మీరు పలానా చేయండి. ఇదిగో దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని, దశంభాగాలు ఇవ్వండి. ఏమండి? ఇదిగో మీకు దేవుని నమ్ముకుంటే మీకు ఆస్తులు వస్తాయి. మీకు పెళ్ళి కాలేదా, పెళ్ళి అవుతుంది. పిల్లలు కాలేదా, పిల్లలు పుడతారు. మీకు కోర్టు సమస్యల, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల, అనారోగ్య సమస్యల, రోగాలున్నాయి. ఏమండి? ఇలాంటివి ఎన్ని చెప్పాలి చెప్పండి. వీటన్నిటి నుండి మీరు గడ్డెక్కాలంటే మీకు ఆశీర్వాదం కావాలి. కనుక మీరు దేవునికి దగ్గరకు రండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఎన్నో ఆశీర్వాదపు మాటలు చూపించి ఈరోజు క్రైస్తవులను మోసపరుస్తున్నారు. వీళ్ళు చూపించే నిజంగా మరి ఈనాడు ఈ క్రైస్తవంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గానికి మరి చెక్ పెట్టేది ఎవరంటే మనమేనండి. క్రైస్ట్ చర్చ్ బెంగళూరు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా తర్ఫీను పొందిన మనమే. ఎందుకంటే ప్రియులారా, బోధలు బాలేవండి. ఎలా బాలేవో ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆశీర్వాదం అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, అసలు ఆశీర్వాదంలో దాని వెనక ఉన్న అర్థం, మరి అప్పుడున్నటువంటి ఆశీర్వాదం ఇప్పుడుందా లేదా అన్న అవగాహన మనం క్రైస్తవులంగా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఈరోజు క్రీస్తును ధరించుకున్న వాళ్ళం. క్రీస్తు ఎవరు? జ్ఞానము, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములో ఉన్నవి. మరి ఆయన ధరించుకున్న మనలో లేవా? ఉండాలి. కనుక జ్ఞాన సంబంధమైన విషయాలు ఆలోచిస్తున్న మనము, జ్ఞానమును ధరించుకున్న మనము ఎలా ఆలోచించాలి మీరు చెప్పండి? ఈ పాఠం ద్వారా మీకు అర్థమవుతుంది ఆశీర్వాదం నాడు ఎలా ఉందో నేడు ఎలా ఉందో అనేది. కానీ జ్ఞానులమని చెప్పుకుంటూ, పెద్ద పెద్దవాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళు కనీస జ్ఞానం లేక బైబిల్ ఎలా అపార్థం చేసుకుంటున్నారో మీరు వింటారు ఈ పాఠంలో. ముందుగా దేవుడు ఆశీర్వదించిన కొన్ని సందర్భాలను మనం బైబిల్లో చూద్దాం. ఏమండి? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి
దానిని లోబరుచుకొనుడి. ఏమండి, దేవుని ఆశీర్వాదం మొట్టమొదటిగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. దేవుడు మనిషిని ఆశీర్వదిస్తున్నాడు. ఆది దంపతులను ఆశీర్వదిస్తున్నాడా? ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి అన్న ఆశీర్వాదం చూడండి, మొట్టమొదటిగా ఆశీర్వాదం. అలాగే అదే ఆదికాండము 9వ అధ్యాయము, అదే ఆదికాండము ఏమండి 9వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏమండి, ప్రారంభంలో ఇదే దీవెనిచ్చాడు, ఇదే ఆశీర్వాదం ఇచ్చాడు. మళ్ళీ నోవాహుతో కూడా, నోవాహు కుటుంబీకులతో అంటే నోవాహు కూడా అతని కుమారులకు కూడా ఇదే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఆశీర్వాదం అంటే మనం ఆలోచించాలి. దేవుడు ప్రారంభంలో ఆలోచించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, భూమిని నిండించాలి అని. కానీ ఫెయిల్ అయ్యారు, దేవునిపై తిరగబడ్డారు, అవిధేయంగా బ్రతికారు. దేవుడు ఆ సంతతిని అంతా జలప్రళయంతో నాశనం చేశాడు, తెలుసు మీకు. మళ్ళీ క్రొత్తగా నోవాహు కుటుంబం ద్వారా మళ్ళీ ప్రపంచం ఇప్పుడు మొదలవబోతుంది మనం చదువుకున్న మాటల్లో. అప్పుడు మళ్ళీ ఆశీర్వాదం ఎలా ఉందంటే సేమ్ టు సేమ్, మళ్ళీ మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. దేవుని ఆశీర్వాదం వెనక అర్థం మీరు గ్రహించాలి. మళ్ళీ వెంటనే వీళ్ళు మళ్ళీ ఫలిస్తున్నారు, దేవుని ఆశీర్వాదం ప్రకారం అభివృద్ధి పొందుతున్నారు, అలాగే విస్తరిస్తూ ఉన్నారు. అలా విస్తరించేసరికి దేవుడు మళ్ళీ ఆశీర్వాదం ఇచ్చాడు. అది ఎలాంటి ఆశీర్వాదం ఒకసారి చదువుకొని మళ్ళీ వచ్చేద్దామండి. ఒకసారి అదే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం, బాగుంటుంది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పెను. మళ్ళీ ఇక్కడ అబ్రహాం గారిని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఎందుకు జరిగింది అండి? ఆదాము ఆశీర్వాదంతో అయిపోలేదు. వాళ్ళు నిజంగా దేవునికి పనికి రాకుండా అవిధేయులుగా మారిపోయారు. జలప్రళయంతో తుడిచిపెట్టిన తర్వాత నోవాహును ఆశీర్వదించిన దేవుడు రాను 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 ఏమైందో తెలుసా? ప్రజలు విస్తరించడం ప్రారంభించారు. నిజంగానండి, అబ్రహాం వారి తండ్రి గారి తెరాహు కుటుంబం గురించి ఆలోచిస్తే, ఈ నాహోరు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అంటే వాళ్ళ దేవతలను చేసుకుని పూజలు చేసేవాళ్ళట. ఒకసారి మనము మళ్ళీ ఇక్కడికి వద్దామండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబకులు నది అనగా యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి.
ఇతర దేవతలు పూజించడం ఎప్పుడు ప్రారంభమైందండి? అబ్రహాం గారున్న కాలంలోనే. నాహోరు వాళ్ళ సహోదరుడు, తెరాహు వాళ్ళ తండ్రి వాళ్ళున్న కాలంలోనే యూఫ్రటీస్ నది దగ్గర అద్దరునున్న ఒక దేవతను చేసుకొని, దేవుళ్ళని చేసుకొని పూజలు చేయడం ప్రారంభించారు. ఇలా దేవుళ్ళు చేసుకొని ఏమండి వాళ్ళు వేరే దేవుడు వైపు తిరిగిపోతుంటే దేవుడు మళ్ళీ అబ్రహాం గారిని పిలిచాడు. ఇప్పుడు అబ్రహాం గారిని పిలిచి, ఇదిగో వాళ్ళు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు, ఆదామును ఆశీర్వదించినట్లు ఇప్పుడు అలా ఆశీర్వదించలేదు చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను. ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకుంటున్నావు గనుక, నేను పిలిస్తే నువ్వు వస్తున్నావు గనుక. అంటే బాగా వినాలి. ఇప్పుడు అబ్రహాం గారికి ఏం చేస్తున్నాడంటే సపరేట్ చేస్తున్నాడు. సపరేట్ అయినందుకు ఆఫర్స్. మీకు అర్థమవుతుందా? సపరేట్ అయినందుకు ఇదిగో నువ్వు రానగానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దేవుడు ఎందుకండి ఆశీర్వాదం దేవుడు అతనికి ఇస్తున్నాడంటే, నిజంగా ఉన్నదంతా వదిలేసి ఏమంటే దేవుని కోసం ఇక ఈయన వచ్చేస్తున్నాడు. అలాంటి వచ్చిన ఇదిగో నువ్వు వస్తున్నావు కదా నా కోసం, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానయ్యా, నువ్వు దీవింపబడతావు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అని నిజంగా ఆనాడు మరి అబ్రహాం గారికి దేవుడు ఆశీర్వదించాడంటే అతన్ని చూసిన అందరూ, ఏంటి అబ్రహాం గారు ఇలా పైకి వెళుతున్నాడంటే ఇతను నమ్ముకున్నవాడు నిజమైన దేవుడు అని తెలియాలంటే ఏం చెయ్యాలి దేవుడు చెప్పండి? ఆశీర్వాదం అబ్రహాం గారికి ఇవ్వాలి. ఎందుకంటే అతనే వచ్చాడు పిలిస్తే. మీకు అర్థమవుతుందా? కనుక ఇలా కొన్ని రకాలుగా దేవుడు మరి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇంకా తన వైపు వచ్చిన వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు మరి ఎక్కువగా గొప్ప జనాంగంగా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే అబ్రహాం గారిని ఆశీర్వదిస్తాడు, ఇస్సాకు గారిని ఆశీర్వదిస్తాడు, యాకోబు గారిని ఆశీర్వదిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆశీర్వాదాలు. ఇక తర్వాత మరి యాకోబు నుంచి వచ్చినటువంటి సంతతి ఇశ్రాయేలీయులు. ఇక వీళ్ళ విషయంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు. ఇప్పుడు వాటిని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఏమండి వీళ్ళకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడం జరిగింది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ఏమండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే నిన్ను హెచ్చించును. ఇక్కడ కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? తన వైపుకు లాగడానికి, తన వైపు త్రిప్పుకోవడానికి, అతనే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకోవడానికి. ఎందుకంటే ప్రియులారా, ఇశ్రాయేలుకి ఇవ్వండి ఈ ఆశీర్వాదం ఇది వాళ్ళకెందుకండి అంటే, వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు మీరు చెప్పండి? ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 ఏండ్లు సుమారుగా బానిసత్వంలో నుండి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు. ఈ 430 ఏండ్లు ఎవరితో ఉన్నారో తెలుసా? ఎవరి దగ్గర ఉన్నారు? ఎక్కడున్నారంటే ఐగుప్తులతో ఉన్నారు. మరి ఐగుప్తులు ఎవరంటే అన్యులు, దేవుడంటే తెలియని ప్రజలు, అన్య జనాంగం అని చెప్పాలి. అలాంటి వాళ్ళ మధ్య ఏమండి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 400 ఏళ్ళు సుమారుగా. మరి అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళ అలవాట్లు కానివ్వండి, వీళ్ళ యొక్క కట్టుబాట్లు కానివ్వండి ఎలా ఉంటాయి మీరు చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఎలా తిప్పాలి? వీళ్ళు ఎలా నా వైపు లాక్కోవాలి? మీరు మీ దేవుడైన యెహోవా మాట వింటే నేను మిమ్మల్ని దీవిస్తాను ప్రారంభించాడు.
దీవెనలు ఎలా ఉంటాయో తెలుసా? కిందకి చదవండి, అలాగే కిందకి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ఇదిగో ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయో తెలుసా? ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణంలో దీవింపబడదువు. ఏమండి? పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మంద, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, మీరు చదవండి. అంటే దేవుడు ఎలా, చూడండి, ఇదిగో నా మాట వింటే ఇవన్నీ మీ మీదకి వస్తాయి. అంటే అంతవరకు నిజంగానండి దేవుడు అంటే ఎవరో తెలిసినా అన్యజనంలో కలిసిపోయారండి వాళ్ళు. అంటే మీరు ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళితే అక్కడ 1 సంవత్సరం ఉన్నారు, 2 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు, లేదా 20 సంవత్సరాలు ఉన్నారు అనుకోండి. మరి అక్కడున్న కట్టుబాట్లు, అక్కడున్న కొంచెం అలవాట్లు మనకు వస్తాయి లేదా మీరు చెప్పండి? ఖచ్చితంగా వస్తాయి. ఆచారాలు అవన్నీ మనం పాటించేవారుగా అవుతాము. ఒక 50 ఏళ్ళు ఉన్నారనుకోండి, 100 ఏళ్ళు ఉన్నారనుకోండి, పిల్లలు కూడా ఇక్కడే పుట్టి వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఇంక ఈ ఊరిలో లోకల్ అంటాడు అంతే. ఇంకా నేను కూడా లోకల్, నేను కూడా సేమ్ ఈ ఊరి వాడినే కనుక ఈ ఊరిలో ఏం చేస్తే నాకు కూడా అది వర్తిస్తుంది అనుకొని అలా ఉండిపోతారు. కనుక ఆనాడు ఇశ్రాయేలీలు కూడా ఏమండి దేవుళ్ళు కాని వాటికి మరి దేవుళ్ళుగా ఆరాధించేవారు ఉన్నారు. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ జనాన్ని ప్రత్యేకపరుచుకోవాలి. నేనే నిజమైన దేవుడని వాళ్ళకి తెలియజెప్పాలంటే నా మాట వింటే మిమ్మల్ని దీవిస్తాను. పిల్లోడు మన మాట వినకపోతే, బాబు నా మాట వినరా, ఇదిగోరా నీకు చాక్లెట్, ఇదిగో నువ్వు స్కూల్కి కరెక్ట్గా వెళ్తే నీకు ఏదైనా ఇప్పిస్తానురా. ఏమంటే మన పిల్లలతో మన మాట వినలేనప్పుడు అటు సైడే తిరుగుతున్నాడు అనుకోండి, సరేలేరా నీకు ఏది ఇష్టమో చెప్పరా, అడుగు నేను ఇప్పిస్తానులే, అప్పటి నుంచే నువ్వు నా మాట విని ఇప్పటి నుంచి అయినా అని అంటాం. ఎలా అంటే ఇవి ఎందుకు చెప్తామంటే ఎలాగైనా సరే మన దారిలోకి మనం లాక్కోవడానికి. ఏమండి దేవుడు కూడా ఆనాడు ఆశీర్వాదాలు అబ్రహాం గారికి ఆశీర్వాదించాడంటే అతన్ని చూసిన వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకోలే. ఏంటి అబ్రహాం గారు, ఏంటి అబ్బా అలా ఉండేవాడు, ఈయనకు ప్రత్యేక దేశము, జనాంగము అన్ని చూసినటువంటి వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంటి నువ్వు నమ్ముకున్న దేవుడు అని అందరూ ఒప్పుకోవాలి. నేను గొప్ప జనాంగంగా చేస్తానయ్యా అని నిజంగా అబ్రహాం గారికి ఆనాడు దేవుడు చెప్పాడు. అలాగే ఇశ్రాయేలుకి ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళని నిజంగా ప్రత్యేకపరచుకోవాలండి దేవుడు. అందుకనే ఇంకొన్ని మాటలు చూడండి ఒకసారి. మలాకి గ్రంథం వాళ్ళకి ఎలాంటి మాటలు చెప్తున్నాడు? మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని 10వ వచనం చదువుదామండి ఒకసారి. మలాకి గ్రంథం 3:10. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. బాబోయ్, ఇదిగో ఇశ్రాయేలుకి అంతే కదండి, మీరు నా మాట వింటే చెప్పేశారు కదా, మీ గర్భఫలము, మీ భూఫలము, మీ పశువులు, మీ మందలు అన్నీ దీవింపబడతాయి. అంతేకాదు మీరు ఇదిగో 10వ భాగం, మీకు వచ్చిన దాంట్లో 10వ భాగం నేను చెప్పినట్లు మీరు నాకు ఇస్తే నేను ఎలా ఆశీర్వాదిస్తానో తెలుసా? ఎలా ఆశీర్వదిస్తాడట? ఆకాశపు వాక్యండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని చెప్పెను. అండి ఈ ఆశీర్వాదాలన్నీ నిజంగా అండి ఇశ్రాయేలును దేవుడు ప్రత్యేకపరచుకోవడానికి, తన కొరకు నిజంగా వాళ్ళను బ్రతకజేయడానికి, వాళ్ళందరూ తిరగాలి, దేవుడు ఇతరనే తెలుసుకోవాలి,
పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళు అందే కానీ ఏ దేవుడు లేడు, నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగోనయ్యా ఈ ఆశీర్వాదం చూడండి ఒక్కసారి. ఎవరైనా చేయగలరా వీటిని? ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ఆశీర్వదిస్తారా? మీ మందలను, మీ పిల్లలను రండి, మీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి, మీరు పట్టజాలనంత ఇస్తాను. మీరేం చేయాలో తెలుసా? నా మాట వినాలి. ఏమండి, మాట వినాలని చెప్పి మాటను దేవుడు వాళ్ళ ద్వారా వాళ్ళు చేయడానికి, అంటే దేవుడు చెప్పిన మాటను వాళ్ళు చేస్తే ఎన్ని ఆఫర్స్ చూడండి, ఎన్ని ఆఫర్స్ చూడండి, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు చూడండి. ఇన్ని ఆశీర్వాదాలు ఎందుకయ్యా అంటే ప్రియులారా, వాళ్ళని దేవుడు తన మార్గంలో నడిపించడానికి. అంతేకాదండి, దేవుడు నా మాట వినండి, నా మాట వింటే ఇదిగో దీవెనలు, వినకపోతే శాపం, అది కూడా చెప్పాడండి. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుంచి మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుంచి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల మీకు దీవెనలు వస్తాయి. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను ఆజ్ఞాపించు మీరు ఈ మార్గం విడిచిపెడితే, మీరు ఎరగని ఇతర దేవతలు మీరు అనుసరిస్తే నిజంగా మీ మీదకి శాపం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఆశీర్వాదాలు ఇస్తున్నానంటే మిమ్మల్ని ప్రేమించి, ఇదిగో మీరు నా దగ్గరకు రావాలనే. కనుక మీరు నా మాట విన్నారనుకోండి, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. వినకుండా ఇంకా మీరు మొండికేశారనుకో, అక్కడ మొండికేస్తున్నారు అంటే నిజంగా ఆల్రెడీ వాళ్ళు మొండికేస్తున్నారు కనుకనే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. బాగా ఆలోచించాలి మీరు. నేను ఇన్ని చేస్తున్నా కూడా, ఏమండి, ఏ కొడుకైనా ఏమండి ఎప్పుడు ఏమైనా ఇస్తాడు చెప్పండి? ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇస్తాడు? వాడు ఎక్కడో తిరుగుతుంటే అది ఇది చేస్తాడు. అరే ఎందుకు అక్కడికి తిరుగుతావు, సరే ఇది తీసుకో, ఇది తీసుకుంటే ఇక్కడే శుభ్రంగా ఉండు. ఏమండి, మీకు అర్థమవుతుంది కదా? ఆనాడు ఇశ్రాయేలీలు మొత్తము ఇతర దేవతలు అనుసరించేవారుగా ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తెలియజెప్పాలి, తెలుసుకున్న తర్వాత నిజాయితీగా వాళ్ళు ఉండాలి. అందుకని ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఇదిగో నా మాట మీరు వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. అయినా సరే ఇన్ని చెప్పినా కూడా వినలేదంటే శాపములు మీ మీదకి వస్తాయి. నిజంగానండి, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడంటే అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమైనా బాగున్నారండి? ఇశ్రాయేలులు కానీ యూదులు కానీ ఎలా ఉన్నారంటే, ఒకసారి పత్రికలో రాస్తూ చెప్తాడు, తెస్సలోనికలకు రాసిన ఏమండి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో వాళ్ళ గురించిన మాట ఒకసారి చూద్దామండి. ఏమండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులందరికీ విరోధులనై ఉన్నారట. ఎవరు? ఆ యూదులు. ఎందుకంటే దేవుడు ఇలా చెప్పేస్తున్నాడు క్రొత్త నిబంధనలో, ఎన్ని దీవెనలు ఇచ్చినా వాళ్ళ జీవితాలలో మార్పు లేదు. ఎన్ని ఆశీర్వాదాలండి, ఎన్ని అద్భుతాలండి దేవుడు వాళ్ళ ఎదుట చేసిన, మీరు చెప్పండి, ఎన్ని దీవెనలండి వాళ్ళకు.
దేవుడు వాళ్ళని రక్షించడానికి ఎంత చేశాడు మీరు చెప్పండి. ఇన్ని ఆశీర్వాదాలు ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు ఏమండి, వాళ్లకు నిజంగా ఎలాంటి దీవెన వాళ్ళ మీద. పగలు ఎండ దెబ్బ తగలకుండా ఏమండి మేఘాలు, రాత్రి మరి ఏమండి రాత్రి ఏమండి ఆ చీకటి భయం లేకుండా అగ్నిస్తంభం. నిజంగా ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళని కాపాడు, ఎలాగ ఆశీర్వదించాడు మీరు ఒక్కసారి ఆలోచించండి. కానీ అయినప్పటికీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. ఫరో చేతిలో నుండి నిజంగా విడిపించడమే పెద్ద ఆశీర్వాదం కదండి. ఆ బానిసత్వం నుండి దేవుడు వారిని విడిపించడమే ఎలాంటి ఆశీర్వాదం మీరు చెప్పండి. కృంగిపోతున్నారు, పనితో నిజంగా వెట్టి చాకిరి పనులు చేస్తున్నారు. అక్కడ దేవుడు మోషే ద్వారా వారిని విడిపించాడు, వారిని దీవించాడండి. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి, నిజంగా ఆ దేశానికి దేవుడు ఎంత సారవంతమైన నేలండి. ఏమండి, దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన నిజంగా ఆనాడు జనాంగానికి ఇస్తున్నాడు ఆ నేలను. ఎంత సారవంతమైన నేల విన్నారు కదా బైబిల్లో. నిజంగానండి, ఎంత ప్రేమించినా, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా ఎవరికి నాయనా ఇదిగో నా మాట వింటే ఆకాశం ఏమండి ఆకాశం వాకిన్లు తెరిచి ఎంత ఇస్తాడట, పట్టజాలటువంటి చేత పట్టడానికి అవ్వదు, అన్ని ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు. ఆశీర్వాదాలన్నీ వాళ్ళకున్న ఏ మార్పు రాలేదండి. మరి ఏ మార్పు రాని వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, మరి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోలేదు. మరి అలాంటి ఆశీర్వాదాలు ఈరోజు మనకు వర్తిస్తాయా ఆలోచించండి. మనకు వర్తిస్తాయా అవి? రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆరాధనలను వాగ్దానములను వీరివి ఎవరివి? ఇశ్రాయేలీయులవి. ధర్మశాస్త్రంలో వ్రాయబడినవి, పాత నిబంధనలో వ్రాయబడిన ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలులకు సంబంధించినవి. మీవి అనుకునేరు మీరు ఏమండి, అవి మీవి ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారు, మాకు అనుకుంటున్నారు. అవునా? మీకా? నువ్వు ఇశ్రాయేలు సంతతి వాడేవా మీకు కావడానికి? వాళ్ళకిస్తే దేవుడు వాళ్ళ గురించే సాక్ష్యం ఇస్తూ ఆ యూదులు ఎల్లప్పుడూ నిజంగా కేవలం చెడ్డగా ఉన్నారు, వాళ్ళు తమ పాపములు విడిచిపెట్టని వారుగా ఉన్నారని తెస్సలోనిక పత్రిక ద్వారా మనకు వినిపించాడు కదా. అప్పుడు నీకు ఇస్తాడా ఆశీర్వాదాలు? ఏమండి, ఈరోజు మాకని అనుకుంటున్నారండి. ఒకప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు? ఒకప్పుడు ఇశ్రాయేలుని ఆశీర్వదించిన దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు? ఇదిగో దశంభాగాలు ఇస్తే ఆకాశపు వాకెండ్లు విప్పి పట్టజాలనంత ఆ దీవెనలు మరి ఇస్తాడని చెప్పాడు కదా. మరి ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు, రండి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని దోచుకుంటున్నారండి అందరినీ. సమాజంలో నిజంగా దోచుకుంటున్నారు అందరినీ. ఇంకా ఆశీర్వాదాలు నాడున్నవి నేడున్నాయా? నాడు ఉన్నాయంటే అంటే అప్పుడున్నాయంటే అవి ఉండడానికి గల కారణం ఆ ప్రజలను దేవుడు తన దారిలోకి రప్పించుకోవాలి. తెలియదండి వాళ్ళకి. అన్య జనాంగంలో ఉన్నారు ఆనాడు వాళ్ళు, కనుక వాళ్ళకి అవి అవసరమయ్యాయి. ఒకప్పుడు ఆదామును ఆశీర్వదించాలంటే వాళ్ళకి అవసరం భూమిని నిండించాలనేది. తర్వాత నోవాహుకు అవసరమైంది ఆశీర్వాదం అంటే అవును. తర్వాత మళ్ళీ ఏమండి మరి దేవుడు తన దారిలోకి వచ్చిన వాళ్ళని ఆశీర్వదించాడు. ఇప్పుడు తాను అందరూ తెలుసుకోవాలని మళ్ళీ ఆశీర్వాదాలు ప్రవేశపెట్టారు. అయినా కూడా తెలుసుకోలేదు. ఇంకెందుకు చెప్పండి ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకనే ప్రియులారా, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పేస్తున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రికలో మనం 9:4 చదివాం కదా. ఇవన్నీ, ఈ వాగ్దానాలన్నీ, ఈ అర్చన ఆరాధనలన్నీ, ధర్మశాస్త్రంలో వ్రాయబడిన అన్నీ
అవి ఇశ్రాయేలీలవి. మరి మనవి క్రైస్తవులుగా మనము ఆశీర్వదింపబడతామా? మనకు ఆశీర్వాదం ఉందా? ఉంటే అది ఎలాంటి ఆశీర్వాదం ఉంది తెలుసుకోవాలండి. ఉంటే ఎలాంటి ఆశీర్వాదం ఉందో ఒకసారి బైబిల్లో కొంతమందిని ఆశీర్వదింపబడిన వారిని మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో ఆశీర్వదింపబడిన వారిని అంటే మరియమ్మ గారు మీకు తెలుసు, ఆమెని ఆశీర్వదించాడు. ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఒకసారి బైబిల్లో చూద్దామండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 28 నుంచి చదువుదాం ఒకసారి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభం. ఇవ్వండి, మరియమ్మకు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అండి. లూకా సువార్తలో 1వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఏమండి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వదింపబడిన వాళ్ళ జీవితం ఎలా ఉందో తెలుసా? మరియమ్మ గారికి వచ్చిన ఆశీర్వాదం అండి. ఇదిగో నీకు శుభము. ఏంటయ్యా శుభము? పెళ్లి కాకుండానే గర్భము రావడం శుభమా? మీరు చెప్పండి. ఎలా ఉంటుంది ఏమండి, పెళ్లి కాకుండానే గర్భం వస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి. అయ్యో, నేను పురుషుని ఎరగని దానిని నేను గర్భవతినైతే ఎలా? నీకు ఆశీర్వాదం అమ్మా ఇది. భయపడకు, నువ్వు మరియా భయపడకు. ఆశీర్వాదం ఇస్తూ భయపడకని దేవుడు అంటున్నాడంటే అది ఎలాంటి ఆశీర్వాదం చూడండి. మిమ్మల్ని ఎవరైనా పిలిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి భయపడొద్దు అన్నాడు అనుకోండి, ఇదేంటి ఆశీర్వాదమే గొప్ప మాట, మళ్ళీ వెనక భయపడొద్దు అని అంటున్నారంటే అది ఆశీర్వాదమా? ఇంతకీ శాపమా? ఏమంటే శాపవచనమా? అర్థం కాలేదండి సమాజానికి. మరియమ్మ గారిని దేవుడు నిజంగా ఆశీర్వదించినప్పుడు ఆమె జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి నువ్వు. పెళ్ళి కాకుండానే గర్భం, వారు ఇరువురు ఏకం కాకమునిపే, ఏసేపు మరియమ్మలు వారిరువురు కాకమునిపే గర్భం. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు చెప్పండి ఆమెకు. ఆ కుమారుడు పెరుగుతున్నాడు, యేసుక్రీస్తుల వారు 12వ ఏట తప్పిపోయాడు. ఏమంటే తప్పిపోయేసరికి ఒక దగ్గర ఉన్నాడు, ఏంటయ్య నువ్వు ఇలా చేసావు, ఇలా చేయకూడదు కను మేము నీకోసం ఎంత వెతుకుతున్నాం అనేసరికి, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? ఆల్రెడీ తండ్రి ఈమె ఇద్దరు కలిసి ఇతను వెతుకుతున్నారు, మరి ఆయన యేసుక్రీస్తు అన్న మాటలేంటి? నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఓహో, ఇతనికి వేరే తండ్రి ఉన్నాడని అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా మరియమ్మ ఎన్ని అవమానాలు భరించిందో అది వర్ణింప సఖ్యం లేదండి. నిజంగా దాన్ని వర్ణించలేము, ఆమె యొక్క బాధను వర్ణించలేము. స్త్రీలలో ఆశీర్వదింపబడినది ఎలా ఉందో చూడండి. ఆశీర్వదింపబడినది ఎలా ఉంది ఆమె ఆశీర్వాదం. యేసుక్రీస్తుని సిలువ మోసినప్పుడు ఎవరు లేరు ఆమెకు తోడు. కన్నీళ్లతో యేసుక్రీస్తుని వెంబడిస్తుంది. భర్త వెంట రాలేదు. బైబిల్ చూడండి మీరు, పిల్లల వెంట రాలేదు. ఎందుకంటే పిల్లలు, భర్త చివరికి ఆమె తోడుగా లేరు. ఎన్నో అవమానాలు. అందుకని యేసుక్రీస్తుల వారు చివరికి తల్లిని, శిష్యుడైన యోహాను గారికి, ఇదిగో నీ అమ్మ, యోహాను ఇదిగో మీ అమ్మ, అమ్మా నీ కుమారుడు. అతనికి అప్పగిస్తాడంటే భర్త లేడా? యోహాను గారికి అప్పగిస్తున్నాడంటే యేసుక్రీస్తుల వారు మరియమ్మని. ఇలారా అర్థం చేసుకోండి, ఆశీర్వాదం క్రొత్త నిబంధనలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. కాదండి, ఈమె తర్వాత ఈమెది ఆశీర్వాదం ఎలా ఉంది జ్ఞాపకం పెట్టుకోండి. ఈమె తర్వాత శిష్యులు కూడా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చూడండి వాళ్ళను కూడా. 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనము. ఆయన బేతనియ వరకు వారి తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడండి. ఏమండి,
యేసుక్రీస్తులో చనిపోయిన తర్వాత లేచిన తర్వాత సందర్భం అండి ఇది. ఆశీర్వదించి వెళ్ళిపోయాడండి. ఏమండి, యేసుక్రీస్తుల వారు ఆశీర్వదిస్తే ఎలా ఉండాలండి? ఆయన ముట్టుకుంటేనే ఉన్న రోగం వదిలిపోయేది, అంతే కదండి. ఆయన బ్రతికున్న దినాలలో యేసుక్రీస్తుల వారు చనిపోయిన వారిని కూడా లేపాడు. ఆయన మాట చెప్తేనే ఎక్కడో ఉన్నవాళ్ళు బ్రతికారు. నీ కుమార్తె బాగుపడుతుంది పో. ఆయన చెప్పిన ఏ సమయము, ఏ గంట, ఆ గంటకే స్వస్థత జరిగిపోయింది. ఎంత అద్భుతం అండి. అలాంటి ఆయన నుండి ఆశీర్వదిస్తే ఎలా ఉండాలి చెప్పండి జీవితాలు. శిష్యులను ఆశీర్వదించాడట. ఎలా ఉన్నాయండి శిష్యుల జీవితాలు? ఏమి బాలేవండి. ఒక్కసారి అపోస్తుల కార్యములు చదవండి. అపోస్తుల కార్యములు మీరు చదివితే వాళ్ళ శిష్యుల జీవిత చరిత్రలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. బాలేవు. చాలా హింసలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఆకలి చేత ఉన్నారు, దిగంబరత్వంతో ఉన్నారు, కొండలలోను గృహాలలోను తిరిగారు. అంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు ఇలా తిరుగుతారా? ఆశీర్వదింపబడిన వాళ్ళు కదండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు రాలేదు. బాగా వినాలి. ఎందుకంటే నాడున్న ఆశీర్వాదం నేడుందని భ్రమలో ఉంటున్నారు క్రైస్తవులారా, జాగ్రత్త. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీ కళ్ళు తెరిపిస్తున్నారు, మీరు తెరుచుకోవాలి కళ్ళు. ఇంకా ఆశీర్వాదం ముసుగులో ఉండకండి. ఈరోజు మనకుంది ఆశీర్వాదం, అది ఎలాంటిదో చెబుతాను వినండి. ఒకనాడు ఏమండి, శిష్యులు యేసుక్రీస్తుల వారు ఆశీర్వదించి పంపిస్తే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మీరు ఒక్కసారి మనం నిజంగా ఆలోచిస్తుంటే వాళ్ళ జీవితాలు చూస్తే ఎలాంటి ఆశీర్వాదాలు మీరు చెప్పండి. చూడండి, మనం అనుకుంటున్నట్లు ఆశీర్వాదం అంటే ఏదో శరీరానికి సంబంధించి ఆశీర్వాదం క్రొత్త నిబంధనలో ఇవ్వలేదండి. శిష్యులకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్పమంటారా? చూడండి ఒక్కసారి. ఏమండి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనము. యోహాను రాసిన సువార్త 17:14. వారికి వాక్యం ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తుల వారి శిష్యులకి ఏమిచ్చాడు? వాక్యం. ఏమండి, వాక్యం ఇవ్వడమే ఆశీర్వాదం. ఏమనుకుంటున్నారు మీరు? వాక్యం ఇవ్వడమే ఆశీర్వాదం. ఎందుకు? ఆ వాక్యమే కదా నేను నిత్య జీవములోకి నడిపించేది. ఆ వాక్యములోనే కదా నీకు నిత్య జీవం ఉండేది. శరీర సంబంధంగా నీకు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చినా ఎంతకాలం ఉంటాయా మీకు అవి? ఏమండి, ఒకసారి ఆలోచించండి. క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్న తేడా. ఒకప్పుడు వాళ్ళకి శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే కారణం ఉంది. నాడు క్రొత్త నిబంధనలు ఆశీర్వాదాలు అవే కావాలనుకుంటే ఎలా? ఇప్పుడు లేవు. ఏమంటే అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ప్రారంభ అధ్యాయములో మనం చదివితే 3వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాడునా. ఇచ్చేశాడు ఆల్రెడీ. నేను ఆశీర్వాదిస్తాను రా పిలుస్తున్నావేంటి? ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ యేసుక్రీస్తుల ద్వారా ఇచ్చేసాడండి. అదే అంటున్నాడు శిష్యులకి, నేను వారికి నీ వాక్యం ఇచ్చానయ్యా. కానీ పౌలు గారు ఈ సత్యం తెలుసుకుని తనకున్నదంతా ఎలా 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 ఎంచుకున్నాడండి? తనకున్న ఆస్తినంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకు? ఆస్తులు, ఐశ్వర్యాలు ఏవీ లేవు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వీటి కోసం కాదు నేను ఆలోచించవలసింది, ఆత్మీయంగా నేను ఆలోచించాలి.
ఎందుకంటే యేసుక్రీస్తులో నగ్న సత్యాన్ని బయటపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఏంటది? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఒకప్పుడు వాళ్ళకి శరీరాల కోసం ఇచ్చాడు, ఇప్పుడు నిజం అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు సత్యం అనేది వచ్చేసింది కదా, సంపూర్ణమైపోయింది కదా సత్యము. అంటాడు కదండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10 వచనాలలో, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని. ఇప్పుడు పూర్ణము కానిది అది శరీర సంబంధమైన క్రియలు వాళ్ళవి. ఇప్పుడు మనం ఆత్మీయంగా బ్రతకాలని, మనల్ని ఆత్మీయంగా నిత్య జీవనానికి నడిపించాలనేది దేవుని ప్రణాళిక. మీకు అర్థమవుతుందా? పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఒకప్పుడు పూర్ణం కాలేదు, అందుకని సూచ్యక్రియలు, అందుకని ఆశీర్వాదాలు, అందుకని ఎన్నెన్నో. ఈనాడు నీకు కావాలంటావేంటి? పౌలు గారు తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాల్లో మనకి ఈ మాట కనిపిస్తుంది. ఏమండి? అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఒకసారి ఒక మాటను చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు, నేడు మనకున్న ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో అక్కడ చెప్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలనే మిమ్మల్ని ఆశీర్వదించుట. ఏమండి? మీలో నిజంగా ఆ దుష్టత్వాన్ని మళ్ళించడమే ఆశీర్వాదం, మీ పాపాలు తీసివేయడమే ఆశీర్వాదం, మిమ్మల్ని దేవుడు పిలవడమే ఆశీర్వాదం. మీకు తెలుసా? మీ దుష్టత్వాన్ని తీసివేయడమే ఆశీర్వాదం. డబ్బులు ఇవ్వడము, బంగ్లాలు ఇవ్వడము, పిల్లలు ఇవ్వడము, పెళ్ళిళ్ళు కావడం, రోగాలు తీసివేయడము, ఏవో ఇవి దీవెనలు అనుకుంటున్నారా? కాదయ్యా, నీకు రోగం పోయినా మళ్ళీ వస్తుంది, ఆస్తి పోయినా మళ్ళీ నువ్వు సంపాదించుకోవచ్చు. దుష్టత్వము నుండి ఎవరు నిన్ను బాగు చేయగలరు? ఎవరు నిన్ను విడిపించగలరు? అందుకని అంటున్నాడు, మిమ్మల్ని దుష్టత్వం నుండి మళ్ళించుటయే ఆశీర్వాదం. ఏమనుకుంటున్నారు మీరు క్రైస్తవులు? ఆలోచిస్తున్నారా? ఇంకేమంటున్నాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు చూడండి. అక్కడ కూడా 7 క్రైస్తవులకున్న ఆశీర్వాదాలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, దేవుని ఆలయమునకు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును. ఏమండి? ఎలాంటి ఆశీర్వాదం చూడండి. ఇదిగో ఇంకొక ఆశీర్వాదం ఏంటో చెప్పమంటారా? నేను మీ దగ్గరకు వస్తాను, మీలో ఉంటాను, మీలో సంచరిస్తాను, నేను మీ దగ్గర ఉంటాను. ఏమండి? ఇంతకంటే ఆశీర్వాదం ఏదైనా ఉందా మీరు చెప్పండి? దేవుడే మన దగ్గరకు వస్తానన్న ఆశీర్వాదం కంటే పెద్ద ఆశీర్వాదం ఏదైనా ఉందా? ఎవరో అడిగారట, రాజు కావాలా, రాజు సైన్యం కావాలా అంటే, బుద్ధున్నవాడైతే ఎవరిని కోరుకుంటాడండి? రాజును కోరుకుంటాడు. రాజు వస్తే సైన్యం ఆటోమేటిక్గా వస్తుంది. బుద్ధి లేనివాడు సైన్యాన్ని కోరుకుంటాడు. అలా ఉంది ఈరోజు నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులు. దేవుడు నేనే వస్తానయ్యా మీ దగ్గర కంటే, నువ్వు వద్దు, ఆశీర్వాదాలు ఇచ్చే, మాకు ఏ ఉన్నా అవి ఇచ్చేయి, మేము చేతులు చాచుకుంటూ ఉన్నాం, రెడీగా ఉన్నాం, ఆకాశ వాకిన్లు తీయి మేము ఎదురు చూస్తున్నాం ఆ దీవెనల కోసం అంటున్నారు. ఏంటండి? దేవుడే వచ్చి నీలో వచ్చి నీలో సంచరిస్తానంటుంటే ఎవరండి ఈ ఆశీర్వాదాన్ని పట్టించుకున్న వాళ్ళు? మీరు చెప్పండి. ఏమండి? ఇంకా ఎలాంటిదో చూడండి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఏమండి? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. అక్కడ కూడా పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నేను మీ యొద్దకు వచ్చున్నప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదుము. ఇదిగో మీ దగ్గరకు నేను వస్తాను. అప్పుడు ఎలా వస్తానో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వస్తానన్నాడు. ఏంటయ్యా ఆశీర్వాదాలు అంటారా? ఆశీర్వాదం అన్న చోట పుట్టినోట్లు 5 నుండి కింద ఒకసారి ఉంటుంది చూడండి. ఏమని ఉంటుంది? సువార్త ఆశీర్వాదము. ఇదిగో ఈ వాక్యం తీసుకొని వస్తానయ్యా మీ దగ్గరికి.
వాక్యం రావడమే పెద్ద ఆశీర్వాదం, మీకు తెలుసా? అందుకనే పౌలు గారు అన్నాడు, సువార్త ఆశీర్వాదంతో నేను మీ దగ్గరకు వస్తాను, హ్యాపీగా ఉండండి. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. బైబిల్ మన చేతిలో ఉండేసరికి మనకు బైబిల్ అంటే లెక్కలేకపోయింది, కానీ నిజంగానండి ఇది రావడం మన అదృష్టం. ఎంతో గొప్ప అదృష్టం చేసుకుంటేనే కానీ మన చేతుల్లో ఈరోజు బైబిల్ ఉంది. ఎంతోమంది కష్టపడ్డారు. ఆశీర్వాదం అండి, ఇది ఆశీర్వాదం. అందుకని అంటున్నాడు ఆయన, ఇదిగో మీ ఇద్దరు ఆశీర్వాదం నేను తెస్తాను, సువార్త తెస్తానని మీ దగ్గరికి. ఇవి రావడమే మనకు ఆశీర్వాదం అండి. ఇంకొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? 1 యోహాను రాసిన పత్రిక. ఇంకేమంటున్నాడు చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము. 1 యోహాను రాసిన పత్రిక 2:25. నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏమంటే ఇంతకంటే గొప్ప మాట ఏది లేదండి. నిత్య జీవము. ఇదిగో నేను మీ పిండిని, ఏమండి మీ మందలను, మిమ్మల్ని మీకు ఆశీర్వాదం ఇస్తే మీరు ఎంతకాలం బతుకుతారు? శరీరం ఉన్నంతవరకు మీరు బ్రతుకుతారు. అలాంటి ఆశీర్వాదం కాదు నేను ఇస్తుండేది ఇప్పుడు. నిత్య జీవము, ఎల్లప్పుడూ మీరు బ్రతుకుండడానికి ఏమండి నిత్య జీవం నేను ఇస్తాను. అండి ఎంత అదృష్టం మీరు చెప్పండి. అందుకని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏంటి, క్షయమయ్యే ఆహారం కోసం కష్టపడతారా? అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడాలి. బాగా చెప్పాడండి మహానుభావుడు. అదేనండి నిత్య జీవానికి సంబంధించిన మాటలు, అవేనండి బైబిల్లో వ్రాయబడినవి. ఇదిగో తానే వాగ్దానం చేశాడు, ఏమని? నిత్య జీవం ఇదిగో వీళ్ళకిస్తున్నాను నేను, నిత్య జీవం ఇస్తానని దేవుడు తానే వాగ్దానం చేసి ఉంటే ఈరోజు ఆ నిత్య జీవాన్ని విడిచిపెట్టి నువ్వు దేన్నో అడుగుతావా? నిత్య జీవాన్ని విడిచిపెట్టి ఏమండి శరీరం కోసం ఏవేవో చిన్న చిన్న ఏమండి ఇవి ఆశలు పెట్టుకొని ఇల్లు కావాలి, ఆస్తి కావాలి అని అడుగుతారా? మీరు చెప్పండి. ఈ ఆశీర్వాదాలన్నీ ప్రియులారా, భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు ఒకప్పుడు ఇచ్చాడేమో కానీ ఇప్పుడు క్రైస్తవులముగా మనకివి రావు, దేవుడు ఇవ్వలేదు. మరి శ్రేష్టమైనవి, మరి గొప్పవి ఆశీర్వాదాలండి. సువార్త ఆశీర్వాదము, నిత్య జీవమాను ఇదే ఆశీర్వాదము. ఇలాంటి ఆశీర్వాదాలు నేడుంటే ఇవి కాదనుకొని నాడున్నటువంటి ఆశీర్వాదాలు కావాలనుకుంటే వీళ్ళు ఎంత బుద్ధిహీనులో మీరు చెప్పండి. ఎంత బుద్ధిహీనులండి వీళ్ళు. ఒక అంటాడు గలతీలకు రాసిన పత్రికలో, ఏమంటే గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, గలతీలకు రాసిన పత్రిక, ఏమండి, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఏమండి క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు ఆశీర్వాదాలు లేవండి. మరి ఆశీర్వాదాలు ఉన్న ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడండి అంటే, ఇదిగో మీరు దేవుడంటే ఏంటో, ఆయన గుణలక్షణాలు అంటే ఏంటో, ఆయన న్యాయ విధులన్నీ మీరు తెలుసుకోవాలి. ఇదిగో దేవుని గురించి మీరు తెలుసుకోవాలి, మీకు బుద్ధి రావాలి, మీరు ప్రతి సంగతిని గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి కదా. ఇదిగో ఒకసారి ధర్మశాస్త్రాన్ని చూడండి, మిమ్మల్ని చక్కగా నడిపిస్తుంది. అది దేవుడు అంటే దేవుని గురించి మీకు చెబుతుంది. బాల శిక్షకుడు ప్రారంభంలో పాఠాలు మీకు నేర్పుతుంది. బాల శిక్షకుడు ఆయను చిన్నపిల్లలకి ఇచ్చినట్లుగా ఇచ్చాడు, అంతే ఆశీర్వాదాలు అవి. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయిపోయారు, మరి జ్ఞానం వచ్చింది కదండి. జ్ఞానం యేసుక్రీస్తు కాలంలో ఉన్నామంటే ఇప్పుడు జ్ఞానులం. మరి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమండి, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధమైనవి అడుగుతారా? పిల్లోడు ఉంటాడండి, చిన్న పిల్లోడు. చిన్నప్పుడు మనకు తెలియదు పాపం, చిన్న కారే, ఇదే కారు అనుకుంటాడు వాడు, అంతే కదండి. బుర్రు 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 అని తిరుగుతూ ఉంటాడు. 20 ఏళ్ళు వచ్చాయి, 25 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాకు ఆ కారే కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి.
ఏమండి, ఇంకా నాకు ఆ కారే కావాలి, ఇంకా నాకు అదే కావాలి అని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడంటే నిజంగా ఏమని చెప్పాలి చెప్పండి అతన్ని? ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినవి దేవుడు వాళ్ళకి పిల్లలకి ఇచ్చినట్లేని ఇచ్చాను, శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు మీరు జ్ఞానులు. ఒకప్పుడు జ్ఞానం ఎక్కడా, జ్ఞానం ఎప్పుడు దొరుకుతుంది, వివేచన దొరుకు స్థలమేదని నిజంగా ఎంతోమంది ఎదురు చూశారే. ఎంతోమందికి దొరకలేనటువంటి ధన్యత మనకు దక్కిందండి ఈనాడు. నిత్య జీవానికి వెళ్ళే గొప్ప ధన్యత మనకు దక్కింది. ఈ ఆశీర్వాదంలో మనమున్నాము. మరి ఎలాంటి తరంలో, ఇలాంటి ఆశీర్వాదంలో ఉన్న మనం నేడున్న ఆశీర్వాదంలో, ఇదిగో సువార్త వచ్చిన ఆశీర్వాదంలో ఉన్న మనం ఎలాంటి ఆశీర్వాదాలు అడుగుతారు మీరు చెప్పండి? శరీరాల కోసం దేవుని దగ్గరకు వస్తారా? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తేసునందు మీరు నిరీక్షించిన వారనయ్య ఉన్న ఎడల ఎలా ఉంటారంట? మనుషులందరికంటే దౌర్భాగ్యులై మీరుందరూ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఏమండి, మనుషులందరికంటే ఈ జీవితం కోసం నమ్ముకుంటే, జీవితం కోసం నమ్ముకుంటున్నారా క్రైస్తవులు? అవును. అందుకనే వాళ్ళ కళ్ళు తెరిపించడానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నడుము కట్టుకుంది. ఈ పాటలను మీ దగ్గర చెబుతుంది. నిజమండి, ఈ పాటలు ఇంకా చాలామందికి తెలియవు. నేర్చుకొని చెప్పండి, తర్ఫీదును పొందండి, విద్యావంతులు కండి, నేర్చుకుని లోకంలోనికి వెళ్ళి చెప్పండి. కొంతమంది కళ్ళను తెరిపించండి. ఆశీర్వాదాలను పడి చచ్చిపోతున్నారు. ఏంటయ్యా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదయ్యా మనకు ఉండేది. ఈ కడుపు నింపుకోవడం కోసం కాదయ్యా మనం ఉండేది. దేవుని కోసం బ్రతకడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి. చివరిగా మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలను ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలు గూర్చియు వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించినో దానిని విచారించి పరిశోధించుడి. పరిశీలించాలి మీరు క్రైస్తవులుగా. ఎవరో ఆశీర్వాదాలు ఉన్నాయని ఏవేవో చెబుతున్నారంటే మీరు నమ్మకండి. ఏ మాట ఇది ఎవరికి సంబంధించింది, ఇది నాకు సంబంధించిందా, ఏమండి ఏ కాలానికి సంబంధించింది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించేవారుగా మీరు ఉండాలి. ఎందుకంటే ఆలోచన లేకే అబ్రహాం ఆశీర్వాదం నాకు వస్తుంది అనుకుంటున్నాడు ఈరోజు. ఆశీర్వాదం ఏమంటే దాని గురించి తెలియకే ఇశ్రాయేలు ఆశీర్వాదాలు మాకు వస్తాయి అనుకుంటున్నారు. అందుకని అంటున్నాడు, ఏ కాలమును బట్టి వ్రాయబడ్డాయో మీరు బాగా ఆలోచించి పరిశీలించి తెలుసుకోవాలి. మీకున్న ఆశీర్వాదాలు ఏంటి నేడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, అవి మిక్కిలి గొప్పవి. వీటి యందు మీరున్నారు, ధన్యులు మీరు. ఈ ఆశీర్వాదాలు మీకున్నాయి, మీరు ధన్యులు. అంతేకాని శరీర సంబంధమైన ఆశీర్వాదాలు లేవండి, అవి అయిపోయాయి. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. పెళ్ళి కాలేదు, ఏమని దీవిస్తారండి? శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారండి. పెళ్ళి అయింది, పెళ్ళి అయిన తర్వాత కూడా ఆశీర్వాదానికి వచ్చారు, శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు అనుకోండి, ఏమండి అసలు ఎందుకు నాకు పెళ్ళి అయిపోయిందయ్యా, లేదు శీఘ్రమేవా అన్నాడు అనుకోండి, ఆశీర్వాదం తప్పు. అంతేనా? అలాగే పిల్లలు కాలేదు, ఏమంటే శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు, ఇదిగో మీకు త్వరలోనే పిల్లలు కావాలి. ఇలా దీవెన్లు, అంతే కదండి, ఇలా దీవెన్లు కొన్ని ఉంటాయి. ఇలా దీవెన్లు అంటే పిల్లలు అయిన తర్వాత కూడా మరి పిల్లల కోసం ఆశీర్వదించాడు అనుకోండి, బాగోదు. ఆశీర్వాదాలు బాగోదు అలాగా. పిల్లరా ఇలా ఎన్నున్నాయి మీరు చెప్పండి. ఒకనాడు ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడంటే శరీర సంబంధంగా ఆలోచించాడు, అవి లేవండి, అయిపోయాయి. ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిపోయాము, ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మనం ఉన్నాం. ఇప్పుడు కూడా వాటిని అడిగితే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? బాగోదండి. ఇప్పుడు మనకు ఆశీర్వాదాలన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకనే ఇదిగో నాయన మీకు ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ప్రవక్తలు చూడండి, వాళ్ళ బాధలు చూడండి, వాళ్ళ హింసలు చూడండి, వాటిని మీరు మాదిరిగా పెట్టుకొనుడి.
చివరిగా ఆ మాటను చూడండి ఒకసారి, మీకు ఎగ్జామ్కి అవసరం కనుక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమండి? నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను, శ్రమానుభావమును, ఓపికనుకును మాదిరి. ఇదిగో ప్రవక్తల్లో వాళ్ళ ఆశీర్వాదాలు చూడకండి మీరు, వాళ్ళ శ్రమల్లో, ఇబ్బందులు, బాధలు మీరు చూడండి, వాటిని మీరు మాదిరిగా పెట్టుకోండి. మీ బాహ్య పురుషుడు కృషించిపోచున్నాను, ఆంతర్య పురుషుడు ఎదిగేలా మీరు చూసుకోవాలి. అదే ఆశీర్వాదం అంటే. శరీరం కోసం కాదు మీరు ఆలోచించవలసింది. ఇంకా ప్రియులారా, ఆశీర్వాదం నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది? నాడు ఆశీర్వాదం ఆస్తులు వచ్చాయి, నేడు ఆశీర్వాదం ఆస్తులైనా అమ్ముకోవాలి. తెలుసా మీకు? కనుక ప్రియులారా, ఇవి క్రైస్తవులకు, ఆనాడున్న ఇశ్రాయేలులకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు నాడు నేడు. కనుక ఈ పాఠం మీకు అర్థమైందని నమ్ముతూ ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందున్న తండ్రి, నీకు వందనములు నాయన. ఇదిగో నాయన, మీ మాటలు ఎంతో గొప్పవి, మమ్మల్ని బ్రతికింపజేసేవి నాయన. లేఖనములో ఎందు నిత్య జీవము కలదని నిజంగా అర్థమవుతుంది నాయన మీ మాటలన్నీ చదువుతుంటే. మీ మాటలు నేర్చుకుంటున్న మేము, తర్ఫీదును పొందుతున్న మేము నాయన, ఏదో వినుటు మట్టుకు కాకుండా విని గ్రహించి మీ మాటలను కొన్నిటినైనా ప్రజలలోకి వెళ్ళి చెప్పి మీ సత్యాన్ని వ్యాప్తి పరచడానికి గల సహాయంను మీరు దయచేయమని, ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.